విక్రయ ముఠా అరెస్ట్ అంట. 12 ఏళ్లుగా దందా అంట. తాజాగా ఇద్దరిని అమ్మేందుకు ప్లాన్ అంట. 11 మందిని అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు. వీరిపై ఇదివరకే దాదాపు 20 కేసులంట. ఇప్పటికే 30 మంది శిశువులను విక్రయించి ఉంటారని అనుమానం. ఐవీఎఫ్ కేంద్రాల్లో ముఠాకు సంబంధాలంట. శిశువులను విక్రయించే ముఠా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దాదాపు 12 ఏళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నది. వీరు దాదాపు 30 మంది శిశువులను విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ముఠాపై ఇప్పటికే హైదరాబాద్, ఏపీ, ముంబైలో దాదాపు 20 కేసులు నమోదయ్యాయంట. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునే బ్యాచ్ ఇదంతా కూడా. దాదాపు 11 మంది ఉన్నారంట మొత్తం. యా 10 నుంచి నెల రోజుల వ్యవధిలో జన్మించిన శిశువులను విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 శిశువులను కాపాడి శిశు సంక్షేమ శాఖ పంపించారు. మాదాపూర్ డీసీపీ రిథిరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వేముల బాబురెడ్డి, వెంకిపల్లి గంగాధర్ రెడ్డి హైదరాబాద్ వలస వచ్చి కాప్రా, మెట్టుగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరు లక్ష్మి హరీష్ రాయ్, అలాగే సంగీత దేవి, గూడెప సుజాత, అలాగే సూరబోయిన అనురాధ, ఏసారపు జ్యోతి, మాధవి, పొత్తుల శోభ ఒక ముఠాగా ఏర్పడ్డారు. 12 సంవత్సరాలుగా వీరు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాపై హైదరాబాద్, ఏపీ, ముంబైలో 20 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలై శిశు విక్రయ దందాను కొనసాగిస్తున్నారు. ఈ ముఠా అధికంగా మగ శిశువులను విక్రయిస్తున్నారు. 30 మంది శిశువులను విక్రయించారు. ఈ ముఠా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రాలకు ఏజెంట్లుగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అతి పేదరికంలో ఉండి పిల్లలను పోషించలేని దంపతులు అక్రమ సంబంధం కారణంగా శిశువులకు జన్మనిచ్చిన వద్దనుకున్న తల్లులను గుర్తించి వారి నుంచి శిశువులను కొనుగోలు చేసి పిల్లల కోసం తప్పించే సంపన్నుల కుటుంబాలను వెతికి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మేస్తారని పోలీసుల వివరణలో తెలిసింది. గుజరాత్ నుంచి ఒకరు, సూర్యాపేట జిల్లా నుంచి మరొకరంట. గంగాధర్ రెడ్డి అలాగే బాబురెడ్డి తాజాగా గుజరాత్ నుంచి ఓ మగ శిశువును 4 లక్షలు కొనుగోలు చేసి 12 లక్షలకు అమ్మకానికి పెట్టారంట. ఇక సూర్యాపేట జిల్లా నుంచి తీసుకొచ్చిన మగ శిశువును 6 లక్షలకు అమ్మకానికి పెట్టి తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని మొత్తం 11 మంది అరెస్టు చేశారు. శిశువులను సంరక్షణ కోసం శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ముఠా వెనకాల ఉన్న ఐవీఎఫ్ కేంద్రాల గుట్టును వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు మరోసారి కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని మొత్తం గుట్టును బయట పెడతామని పోలీసులు వివరించారు. అదేవిధంగా ఈ శిశువుల తల్లిదండ్రులను ఆచూకీని కనుగొంటామని పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న మియాపూర్ ఎస్ఓటి పోలీసులకు డీజీపీ రిథిరాజ్ అభినందించారు. వీరి నెట్వర్కింగ్ ద్వారా శిశు విక్రయణ ఉందని వాట్సాప్ సమాచారం షేర్ కాగానే గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి ముఠాలో ఉండే మహిళలను అక్కడికి రైలులో పంపించి తిరిగి ప్రయాణంలో బస్సులో శిశువులను తీసుకొచ్చి అమ్మేస్తుంటారని పోలీసులు వివరణలో గుర్తించారు. ఈ ముఠా సరోగసి శిశువులకు 25 లక్షలు, అండం దానం చేసినందుకు 20 లక్షలు తీసుకుంటుందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇక ప్రేమగా మత్తు దందా అంట. డార్క్ వెబ్సైట్ ఇక మొత్తం ఇవే ఉన్నాయి. ఇక స్మగ్లింగ్లు, విదేశీ మహిళ డ్రగ్ స్మగ్లింగ్ అంట, లవ్ బర్డ్స్ డ్రగ్ బిజినెస్ అంట, ఇమాన్యుయల్ డార్క్ వెబ్సైట్లో టార్ బ్రౌజర్ ద్వారా సెషన్ యాప్తో మరికొన్ని యాప్లతో డ్రగ్స్ అమ్మే వారితో
చాట్ చేస్తాడు. ఆ తర్వాత డ్రగ్స్కు సంబంధించిన ఆర్డర్ను నమోదు చేస్తాడు. వాటికి డబ్బును బినస్ యాప్ ద్వారా మన కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీ కిందకు మార్చి చెల్లింపులు చేస్తాడు. ఆ తర్వాత ఆర్డర్ను ఇండియా పోస్ట్ అలాగే డిటిడిసి కొరియర్ల ద్వారా నగరానికి తెప్పించుకుంటాడు. అలా వచ్చిన డ్రగ్స్ను అధిక ధరకు ఇమాన్యుయల్ విక్రయిస్తాడు. వాటికి సంబంధించిన నగదు తన లవర్ సుష్మిత ఖాతాలోకి వేయిస్తాడు. డ్రగ్స్ డెలివరీని మాత్రం కాకినాడకు చెందిన సాయి కుమార్ను తన వద్దే పెట్టుకుని అతని ద్వారా సరఫరా చేస్తాడు. ఇమాన్యుయల్ ప్రతిరోజు 30 మందికి పైగా వినియోగదారులకు ఎండిఎంఏ, జీజీ గంజాయి, ఎక్స్ట్రాషన్ పిల్స్ అలాగే ఎల్ఎస్డి బ్లాట్స్లను విక్రయిస్తుంటాడు. పోలీస్ దర్యాప్తులో తేలింది, హిమాచల్ ప్రదేశ్ కాషోల్ ప్రాంతం నుంచి సైతం ఇమాన్యుయల్ డ్రగ్స్ను తెప్పించుకుని నగరంలో అమ్ముతుంటాడని తెలిసింది. 2 సంవత్సరాల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్న ఇమాన్యుయల్ 3 సార్లు పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చాడు. తాజాగా హిచ్న్యూ పోలీసులు బుధవారం ఇమాన్యుయల్, సుస్మిత, సాయి కుమార్ను అరెస్ట్ చేశారు. 3.12 లక్షల విలువైన ఎల్ఎస్డి బ్లాట్స్ అలాగే ఎక్స్ట్రాషన్ పిల్స్, ఓజీ గంజాయి అలాగే ఎండిఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లుంటుంది పంచాయతీ. మొత్తం డ్రగ్సే. ఇక ఒక పక్కనేమో అరికడుతున్నామని చెప్తా ఉన్నారు పోలీసులు, కానీ మొత్తం డ్రగ్సే ఉన్నాయి.